సమయస్ఫూర్తి. దేవాపురంలో మేకల్ని రోజు మేతకు తీసుకెళ్లడమే రాముడు పని. ఎప్పట్లాగే ఒకరోజు మేకలను అడవిలోకి తీసుకువెళ్ళాడు. అతనికి తోడుగా వెళ్లే స్నేహితుడు శివుడికి ఆ రోజు పట్నం వెళ్లే పని ఉండటంతో అడవికి వెళ్ళలేకపోయాడు. గడ్డి ఉన్న దగ్గర మేకల్ని వదిలి కాయల కోసం మామిడి చెట్టు ఎక్కాడు రాముడు. రెండు కోసాడో లేదో మేకల పందలో అలజడి కనిపించింది. చెట్టు మీద నుంచి చూసిన రాముడికి కొంత దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది. మేకల్ని ఎలా రక్షించుకోవాలో తెలియక కంగారు పడసాగాడు. ఇంతలో మరో వైపు నుంచి సింహగర్జన వినిపించింది. దాంతో రాముడి భయం రెట్టింపయింది. ఈ సమయంలో శివుడు ఉంటే ఏదో ఒక ఉపాయం చెప్పేవాడు. ఇప్పుడెలా అనుకుంటూ ఆందోళన పడసాగాడు. అంతలో సింహగర్జన విన్న ఎలుగుబంటి వెనక్కి వెళ్ళిపోయింది. చెట్టు మీదే కూర్చున్న రాముడు చుట్టూ చూశాడు. ప్రమాదాలన్నీ పారిపోయాయి, కానీ నువ్వు ముందు కిందకి దిగు రాముడు అని శివుడు గొంతు వినిపించింది. ఆశ్చర్యంతో దిగిన రాముడు, ఎలుగుని సింహాన్ని తప్పించుకొని ఎలా వచ్చావు అని అడిగాడు. నీ దగ్గరికి వస్తుంటే మేకలు పరుగులు పెడుతూ కనిపించాయి. ఏమైందని చూస్తే అటుగా ఎలుగుబంటి బంటు వస్తుంది. నువ్వేమో చెట్టు మీద ఉన్నావు. వెంటనే నాకు వచ్చిన మిమిక్రీ విద్య ఉపయోగించి సింహంలా గర్జించాను. నిజంగానే సింహం అనుకొని ఆ ఎలుగు తోక ముడిచింది. ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి. ఆపద నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి అని నవ్వుతూ చెప్పాడు శివుడు. ఎలాగైతేనేం సమయానికి వచ్చి నన్ను మన మేకల్ని కాపాడావు అని మిత్రుడిని హత్తుకున్నాడు రాముడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మేకల్ని తీసుకొని ఇంటి బాట పట్టారు.